ఈరోజు మా నాన్నగారు చనిపోవడానికి వాళ్ళ పాలోలు చనిపోవడానికి ఉన్న మెయిన్ కారణం వచ్చేసి ఈ పోలీస్ అధికారులు అలాగే ఎంఆర్ఓ ఆఫీసు. ఎందుకంటే వీళ్ళు మా సమస్యను పరిష్కరించుంటే తత్ఫలితంగా ఇటువంటి ఈరోజు ఈ హత్య జరిగేది కాదు. ఆ రోజు ఈ సమస్య పరిష్కారం అయిపోయేది. ఈరోజు ఇంతవరకు రాకపోయేది. మా అమ్మకు అప్పుడు ఈ భూవేదంలో చనిపోయింది, కానీ అప్పుడు ఒక మిస్టరీ కేసు లాగానే మిగిలిపోయింది. అప్పుడు మేము చాలా చిన్నగా ఉన్నాము, మాకు తెలియదు. ఇప్పుడు మా నాన్నగారు చనిపోవడానికి కూడా ఆ భూవేదమే కారణమైంది. ఈరోజు చంపిన వాళ్ళు కూడా బయట డబ్బులు ఇచ్చేసి మరి బయట హాయిగా తిరుగుతున్నారు. పోలీస్ వ్యవస్థ ఏం చేస్తలేదు, ఏ వ్యవస్థ ఏం చేస్తలేదు. ఈరోజు మీరు నిజంగానే ఒక చిత్తశుద్ధితోటి మీరు మాకు న్యాయం చేయగలరని మీకు అనిపిస్తే మాకు ఒక్కటి న్యాయం చేయండి. ఈ మర్డర్ కేసుకు ఎటువంటి సాక్ష్యాలు ఉన్నాయో అన్ని సంపాదించి మాకు న్యాయం చేస్తారని మీకు తెలియపరుస్తున్నాను. నా పేరు వచ్చి హనుమంతు నాయక్. ఈరోజు ఉదయం 7:30 మా నాన్నగారు హత్య కావింపబడ్డారు. దానికి మూల కారణం కూడా మా పాలల్లో భూ వివాదం ఉండడం వల్ల గత 10 సంవత్సరాల నుంచి మాకు వారికి భూ వివాదం జరగడం జరిగింది. తరచుగా మాకు 60 ఏళ్ల నుంచి రికార్డు ఉంది, కానీ మేము కర్ణాటక వలసపోయిన తర్వాత వాళ్ళు కబ్జా చేసుకొని ఈరోజు దౌర్జన్యంగా మేము 10 మంది ఉన్నాము, నువ్వు ఒక్కడివే ఉన్నావని మా నాన్నగారికి చాలాసార్లు వాగ్వాదాలు జరిగి గొడవ జరిగి పోలీస్ కానిస్టేబుల్ పిఎస్లో కూడా మా మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. పోలీస్ అధికారులు కూడా ఈరోజు వాళ్ళు లంచం తీసుకున్నారు, ఏం తీసుకున్నారు మేము చూడలే లైవ్గా. కానీ ఇటు సైడ్ న్యాయం ఉందా, అటు సైడ్ న్యాయం ఉందా అని ఏది విచారణ జరపకుండా పొలం దగ్గర కూడా వచ్చి చూడకుండా మా మీద చేయి చేసుకోవడం కూడా జరిగింది. ఆయన పేరు కూడా నేను ఈరోజు లైవ్లో మీకు చెప్పడం జరుగుతుంది. నందికర్ రెడ్డి గారు. ఆయన గత 2025లో ఆయన విధిలో ఉన్నాడు. మాది మల్లకల్ మండలం మధ్యలబండ పెద్దతాండ గ్రామ శివారు 32-375 సర్వే నంబర్లో 3 ఎకరాల భూమి కోసము గత 10 ఏళ్ల నుంచి వాగ్వాదాలు తగాదాలు జరుగుతున్నాయి. పోలీస్ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు ప్రతి సమయంలో. తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించి దొంగ పాసు పుస్తకాలు కూడా సృష్టించినారు. తర్వాత ఏంటంటే ఇప్పుడు మీకు నేను ఒకటే విన్నపం చేస్తున్నా. గత 60 ఏళ్ల నుంచి మాకు రికార్డు ఉంది, మా తాత ముత్తాతల కాలం నుంచి ఉంది. దాన్ని మీరు పునఃపరిశీలన కూడా చేసి మా పొలానికి వచ్చి 32-375 సర్వే నెంబర్కి వచ్చి కూడా మీరు సర్వే చేసి మీరు ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళకే ఎక్కించండి. మేము దానికి కూడా సన్నద్ధంగా ఉన్నాము. మీరు దొంగ వాళ్ళని బయట పెట్టి మాకు న్యాయం చేయగలరని కలెక్టర్ గారికి నేను చేతులు జోడించి విన్నవించుకుంటాను. 45 ఈరోజు న్యాయంగా పోలీస్ అధికారులు తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నటువంటి అధికారులు న్యాయంగా నిజాయితీగా డ్యూటీ నిర్వర్తించి మాకు న్యాయం చేసింటే ఈరోజు మా నాన్న చనిపోయేటోడు కాదు, మేము అనాథోళ్ళం అయ్యేటోళ్ళం కాదు. ఇప్పుడు మాకు అమ్మ లేదు, నాన్న లేదు. ఆ లోటు ఎవరు తెలుస్తుంది, ఆ బాధ ఎవరు తెలుస్తుంది? మాకు తెలుస్తుంది. రేపు పొద్దున్న నుంచి ఎట్లా ఉంటుందో, ఆ కుటుంబ బాధ్యత ఎట్లా ఉంటుందో. మేము చాలా రోజుల నుంచి ఎంత బాధపడుతున్నామో, మాకు ఆర్థికంగా ఎంత చితికిపోతున్నామో మాకు తెలుసు. ఈరోజు చాలామంది వచ్చి అది కాదు ఇది కాదు అని చెప్పేస్తారు, కానీ రేపు ఎవరు ఉన్నాడు. ఈరోజు ఈ సంఘటన జరిగింది కాబట్టి వచ్చినాను, కానీ రేపటి నుంచి మా బతుకులు ఎట్లుంటాయో మాకే తెలుసు. మేము ఎంత చితికిపోతున్నామో మాకు తెలుసు. ఆయన ఎస్ఐ గారు కూడా మా మీద కేసులు పెట్టి చాలాసార్లు మమ్మల్ని కొట్టారు. తర్వాత మా బాబాయ్ ఒక ఉద్యోగి అని తెలిసి కూడా ఆయన మీద కూడా చేయి చేసుకున్నాడు, కానీ మేము ముందరు మా భవిష్యత్తు ఉందని మేము ముందరికి పోలే. వీళ్ళ ఆఫీసర్లు అందరు కుమ్మకై మాకేమైనా చేస్తారని మేము పోలే. కానీ మా నాన్న ఈరోజు నేను నిజంగానే చెప్తున్నా, మేము పిరికోళ్ళం కానీ ఆయన ధైర్యవంతుడు, విక్రమార్కుల్లో పోరాటం చేశాడు. ఈరోజు హత్య జరిగినప్పుడు కూడా వెనకల నుంచి గొడ్డల నుంచో రాయితో కొట్టి మరి ఆయన జొన్న చొప్ప మోసుకొని మా పశువుల కోసం తీసుకొస్తుంటే వెన్నుపోటు ఓడిచారు, కానీ ఆయన 10 మందిని అయినా సరే ధైర్యంగా ఎదుర్కొనే సత్తగలవాడు మా నాయన. ఈరోజు చనిపోయినా కూడా నేను బతికున్నా కాబట్టి ఈ యొక్క 40 ఏండ్ల జీవితం ఆయన గురించి నేను చూసినా కాబట్టి నాకు తెలుసు ఆయన ఎటువంటి వాడు. కాబట్టి దయచేసి మాకు న్యాయం చేయగలరని మనవి చేస్తున్నాను. నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు, నాకు చెల్లెలు, నేనే పెద్దవాడిని. ఈ బరువు బాధ్యత మొత్తం కూడా ఇప్పుడు నా మీదనే పడతాయి, ఎందుకంటే ఆ కుటుంబానికి పెద్ద దిక్కు ఎవరు లేరు.